బీబీసీ, స్మార్ట్ స్కిల్స్, ఏఐ లెర్నింగ్ వంటి అధునాతన టీచింగ్ విధానాలతో వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బోధన సాగించనున్నామని ప్రిన్సిపల్ ఆలూరు మస్తానయ్య తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గ్రాడ్యుయేషన్ డేని ఘనంగా నిర్వహించారు. ప్లే క్లాస్ నుండి 5వ తరగతి వరకు విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు. ఇప్పటి వరకు ప్రైమరీ సెక్షన్లో ఉన్న విద్యార్థులను హైస్కూల్ సెక్షన్కు ప్రమోట్ చేస్తున్న సందర్భంగా తల్లిదండ్రులకు, విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మస్తానయ్య మాట్లాడుతూ, తక్కువ ఫీజులలో కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రత్యేకమైన కరికులంతో నాణ్యమైన విద్యను అందించడం శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రత్యేకత అని చెప్పారు. చదువుతో పాటుగా క్రీడల్లోనూ విద్యార్థులను రాణింపజేసేందుకు ప్రత్యేక చర్యలు సైతం తీసుకుంటున్నామని మస్తానయ్య అన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ రాధిక, పలువురు అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. Let's do the vintage break. All the respective our parents, so we are happy to inform to you. So in next academic year we are introducing different programs in our school. So the first one, so we are introducing BBC course, so that is basic booster course. So what is the purpose to in our school we implementing BBC course? సో విద్యార్థిని ప్రతి సబ్జెక్ట్లో కూడా విద్యార్థికి మంచి పునాదిని అందించాలనేది మా యొక్క ఉద్దేశం. సో అందుకనే మా యొక్క పేరెంట్స్ అందరికీ మేము తెలియజేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మేము బీబీసీ కోర్సుని మా స్కూల్లో ప్రవేశపెడుతున్నాం. సో దీనివల్ల విద్యార్థిని ప్రతి సబ్జెక్ట్లో కూడా బేసిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి వారికి బేసిక్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా సో అన్ని సబ్జెక్టులో ముందుండే విధంగా తీసుకెళ్ళిపోతున్నాం. సో అలాగే ఇన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ we also introducing activity based learning. సో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ ద్వారా సో విద్యార్థి టెక్స్ట్ బుక్లో ఏదైతే చదువుతాడో సో దాన్ని నేర్చుకునే పద్ధతి ద్వారా సో ప్రాక్టికల్ మెథడ్లో సో విద్యార్థి నేర్చుకోవడం కోసం మేము యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ని సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మేము ఇంప్లిమెంట్ చేస్తున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. సో అలాగే సో మా శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో సో మేము అడాప్షన్ కాల్ ఫెసిలిటీని కూడా మేము తీసుకొస్తున్నాం. సో దీనివల్ల ప్రతి నెలకి ఒకసారి సో స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ ఏదైతే ఉందో ఈ ప్రోగ్రెస్ని సో క్లాస్ రూమ్లో పిల్లవాడు ఎలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ప్రతి మంత్ సో ప్రతి నెలకి ఒకసారి పేరెంట్స్, టీచర్స్ ఎవరైతే ఉన్నారో క్లాస్ టీచర్స్, ఈ క్లాస్ టీచర్స్ పేరెంట్స్కి కాల్ చేసి స్టూడెంట్స్ యొక్క ప్రోగ్రెస్ గురించి మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో అలాగే ఎవ్రీ 2 months సో 2 నెలలకు ఒకసారి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మేము పేరెంట్ టీచర్ మీటింగ్స్ని కండక్ట్ చేయబోతున్నాం. సో దీనివల్ల ట్రాన్స్పరెన్సీ, సో విద్యార్థి క్లాస్ రూమ్లో ఎలా ఉన్నాడు, సో వాడి యొక్క అకాడమిక్స్లో విద్యార్థి ఎలా ఉన్నాడు అనే దానికోసం సో మీతో పూర్తిగా మా క్లాస్ టీచర్స్ అందుబాటులో ఉండి డిస్కస్ చేయడానికి సో మేము పేరెంట్ టీచర్స్ మీటింగ్ని మా యొక్క శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో అలాగే మామూలుగా మనకు కార్పొరేట్ స్కూల్లో ఉంటాయి ఫీల్డ్ విజిట్స్, అలాగే ఫీల్డ్ ట్రిప్స్ అనేవి. సో బట్ మేము నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మన శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫీల్డ్ ట్రిప్స్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో దీనివల్ల విద్యార్థి సో క్లాస్ రూమ్లో ఏదైతే తెలుసుకుంటాడో సో అలాగే బయట ప్రపంచంతో కూడా విద్యార్థిని మేము సో లింక్ చేయాలి. సో బయట ఉన్నటువంటి విషయాలు కూడా విద్యార్థి తెలుసుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఫీల్డ్ విజిట్స్ కాన్సెప్ట్ని కూడా మేము ఇంప్లిమెంట్
ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దీనివల్ల మేము విద్యార్థులకి ప్రాజెక్ట్ వర్క్ని ఒకటి డిసైడ్ చేస్తాం. సో ఈ ప్రాజెక్ట్ వర్క్లో విద్యార్థి సో ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణపట్నం పోర్ట్, మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి జెన్కో థర్మల్ పవర్ ప్లాంట్స్, సో ఇలాంటి డిఫరెంట్ ఇండస్ట్రియల్ క్యారిడార్స్ అనేవి మన ముత్తుకూరు మండలంలో ఉన్నాయి. సో వీటిల్లో ఫీల్డ్ ట్రిప్స్ని మేము కండక్ట్ చేసి విద్యార్థికి సో ప్రాజెక్ట్ వర్క్ని అలాట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల విద్యార్థి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది డెవలప్ అవుతుంది. సో అలాగే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మేము చాలా సంతోషంగా తెలియజేస్తున్నాం, మా శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సో ఏఐ ప్రజెంట్ జనరేషన్లో ఏఐ అనేది చాలా అవసరమైనటువంటి కోర్సు. సో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడినటువంటి కంప్యూటర్ ల్యాబ్స్ ఫెసిలిటీస్ను కూడా మా యొక్క స్కూల్లో మేము స్టార్ట్ చేస్తున్నాం అనే దానికి మేము చాలా సంతోషపడుతున్నాం. సో అలాగే సో కిడ్స్ సో కిండర్ గార్డెన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో సో ఈ ప్లేవే మెథడ్ ద్వారా విద్యార్థులు సో టీచర్ సెంట్రిక్ కాకుండా స్టూడెంట్ సెంట్రిక్ మెథడ్లో విద్యార్థి ఆడుకుంటూ నేర్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మా యొక్క పాఠశాలలో మేము సో ప్లేవే మెథడ్ ద్వారా మా యొక్క అకాడమిక్ కరికులమ్స్ని మేము డిజైన్ చేస్తున్నాం. సో అలాగే సో కార్పొరేట్ స్కూల్లో ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ద్వారా సో విత్ లో కాస్ట్ ఫీజెస్ ద్వారా మా విద్యార్థులకి మేము అందించాలని శ్రీ వివేకానంద స్కూల్ కాన్సెప్ట్ మాది. సో మా యొక్క లక్ష్యం ఇష్టం లేని చదువు కష్టం కాబట్టి ఇష్టంతో కూడినటువంటి చదువు చెప్పడమే మా యొక్క శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క లక్ష్యం. సో అలాగే ఐ రిక్వెస్ట్ టు ఎవ్రీ టీచర్ సో ఇన్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ సో ప్లీజ్ to join your children. So now admissions also opened, so please visit our campus and see our programs. So join your children in our Sri Vivekananda English Medium School. So నాణ్యమైన ఒత్తిడి లేనటువంటి విద్యని అందించాలనేదే మా శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ యొక్క ఉద్దేశం. సో ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ కార్పొరేట్ స్కూల్స్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయో సో ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా మేము షెడ్యూల్ చేసి మా అకాడమిక్స్లో మేము ఇంక్లూడ్ చేసుకొని మా యొక్క కరికులంని మేము డిజైన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఇయర్ మా యొక్క స్కూల్ సో ఇంకా బెటర్గా అప్గ్రేడ్ అవుతుంది అని చెప్పడానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం. సో ఇలాంటి మంచి కార్యక్రమాలను మంచి ప్రోగ్రామ్స్ని అకాడమిక్స్ను మా స్కూల్లో ఇంప్లిమెంట్ చేయాలి, పిల్లలకి మనం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో మేమేదైతే డిజైన్ చేసినటువంటి ప్రోగ్రామ్ని యాక్సెప్ట్ చేసి మాకు సపోర్టివ్గా ఉన్నటువంటి సో అవర్ కరెస్పాండెంట్ సార్ శ్రీ సుధీర్ సార్ గారికి, అలాగే రాధికా మేడం గారికి, అలాగే మై వెల్ డెడికేటెడ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు మీరు చూస్తున్నటువంటి విద్యార్థులు ఇంత షార్ప్గా షైన్గా క్రియేట్ దీనిలో భాగంగానే సో ఈరోజు మనం శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సో ఫస్ట్ గ్రాడ్యుయేషన్ డేని మేము సెలబ్రేట్ చేస్తున్నాం. సో ఇది పూర్తిగా స్కూల్ బర్డన్ చేసి అంటే మన స్కూల్ అమౌంట్ ఏదైతే ఉందో ఈ స్కూల్ అమౌంట్తోనే మేము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. సో రిమైనింగ్ స్కూల్స్ లాగా టీచర్స్ పేరెంట్స్ దగ్గర నుంచి ఎలాంటి మనీ కలెక్ట్ చేయకుండా సో మేము ఇండివిజువల్గా మా స్టూడెంట్స్కి మేము సో ఒక గొప్ప ట్రీట్ని ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్తో ఒక మంచి ఈవెంట్ని మేము ప్లాన్ చేసాం. సో అదే ఈరోజు శ్రీ వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఈరోజు మనం గ్రాడ్యుయేషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. సో మా యొక్క విద్యార్థులంతా కూడా చాలా ఎనర్జెటిక్గా సో కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో మీరు చివరి వరకు ఇక్కడే ఉండి సో మా యొక్క స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని చూసి మమ్మల్ని ఆశీర్వదించి కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా మా వెన్నార్ పలోజో గ్రాండ్. నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది.
రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963333775.